సో హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2లో భాగంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీ ఒకసారి చూద్దాం. సో ఇండియన్ హిస్టరీ మనకి ఇక్కడ నేను 4th 1 నుంచి స్టార్ట్ చేస్తానండి. 1, 2, 3 మనకి అంతగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా మార్క్స్ అనేవి వెయిటేజ్ తక్కువగా ఉంటుందండి. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఆర్య నాగరికత లేదా సింధు నాగరికత. రెండవది మనకు వచ్చేసరికి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, వేద నాగరికత అని దీన్ని అంటాము. థర్డ్ వన్. సెకండ్ది సింధు లోయ నాగరికత లేదా హరప్పా నాగరికత అంటాం. మొదటిది ప్రాచీన చరిత్ర. అంటే ఇలా మనం డిసైడ్ అనేది చేసుకుంటాం, సరేనా? సో ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే, సో హిస్టరీలో భాగంగా మనం ఇక్కడ చూసుకుంటే సో రైట్ జైన మతం మనం ఒకసారి చూద్దాం, సరేనా? సో జైన మతం స్టార్ట్ చేసే ముందు ఇంతకు ముందు వరకు ఏం జరిగింది అనేది జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తానండి ఇక్కడ. సో జైన మతం అలాగే బౌద్ధ మతం, ఈ రెండు మతాలు కూడా ఈ శతాబ్దంలో స్టార్ట్ అయ్యాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వరకు అనమాట. 6వ శతాబ్దం అంటే మనకు అర్థం ఏంటి, 500 నుంచి 600 మధ్యలో అని దాని అర్థం అనమాట. సో ఇది క్రీస్తు పూర్వం. సో ఇంతకు ముందు వరకు ఎలా జరిగింది మనకి, సో ఇక్కడ క్రీస్తు పూర్వం కాబట్టి మనం ఏంటంటే బ్యాక్ టు ఫ్రంట్కి రావాలి, అంటే 600 నుంచి 500కు రావాలి. అదే క్రీస్తు శకం అయితే ముందు నుంచి వెనక్కి వెళ్తాం. అది మనకి ఇక్కడ చిన్న తేడా, సరేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 6వ శతాబ్దంలో భరత భూమిలో తలెత్తిన మతపరమైన అశాంతిని రూపుమాపుటకు 62 మతాలు అప్పట్లో వచ్చాయండి. సో అంతకుముందు ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం ముందు వరకు ఎవరు ఉన్నారయ్యా అంటే మనకు ఒకసారి చూసుకుంటే ఆర్యులు ఉన్నారండి. వీళ్ళకి ముందు ఆర్యులు ఉన్నారు, వాళ్ళకు ముందు హరప్పా నాగరికత అనేది మనకి ఉంది. ఓకే, సో ఈ రెండు మనం చెక్ చేసుకుంటే వీళ్ళు అలా అనుసరించేటటువంటి ధోరణులు అయితేనేమి వాళ్ళ యొక్క ప్రాబల్యం అనేది బాగా ఎక్కువగా ఉంది. ఈ జైన మత స్థాపకులు కూడా పురాణంలో ఉండేటటువంటి పురుషులేనండి. సో ఈ జైన మత స్థాపకులు కూడా మనకి ఎవరంటే పురాణంలో కనిపించేటటువంటి వాళ్ళే, ఓకేనా? మనకు తెలుసు 24 తీర్థంకరులు అనేవారు జైన మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని, అవునా కదా? 24 మంది మనకి ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే డెప్త్లోకి ఒకసారి మనం వెళ్తే అసలు ఎందుకు ఈ జైన మతం అనేది రావడానికి అవకాశం అనేది ఏర్పడింది ఒకసారి చూద్దాం. సో కారణాలు ఇవి మేజర్ కారణాలండి. బ్రాహ్మణుల ఆధిపత్యం, ఎందుకంటే అంతకుముందు పరిపాలించినటువంటి భూమిని పరిపాలించినటువంటి వారు ఎవరు? ఆర్యులు. సో వేద నాగరికతలో మనకు 2 ఉన్నాయి, తొలి ఆర్యులు మళ్ళీ వేద నాగరికత 2 ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళ వల్ల మనకి బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువైంది. దానికి విసిగి చెంది ఈ యొక్క మతాలు అనేవి పుట్టుకకి కారణమయ్యాయి. అలాగే ఉపనిషత్తులు వేదాల యొక్క కాండాలుగా మనం చెప్తానమాట. అలాగే వైదిక మతంపై వ్యతిరేకత, బ్రాహ్మణ యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకతను అప్పట్లో ఎక్కువగా జ్వాల అనేది వచ్చిందండి. అలాగే వర్ణ వ్యవస్థ, అప్పటికి ఉండేటటువంటి వర్ణ వ్యవస్థ మీద కూడా, అప్పటికి ఉండేటటువంటి వర్ణ వ్యవస్థ ఏంటి? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అలాగే శూద్రులు. సో వీళ్ళ మీద ఆ వర్ణ వ్యవస్థలోని లోపాలు అనేవి వీళ్ళని బాగా ఈ మతం రావడానికి నాంది అనేవి పలికాయి అన్నమాట. ఇవన్నీ కూడా అలాగే ఇనుము వాడుకలో రావడం, ఇవన్నీ వ్యాపారాలు అభివృద్ధి చెందడం వల్ల, అలాగే వైశ్యులు ఆర్థికంగా బలపడ్డారనమాట. ఇక వాళ్ళ మీద డిపెండెన్సీ అనేది లేదు వేద నాగరికత మీద. అందువల్లే ఈ యొక్క మతాలు అనేవి పుట్టుక ఆవిర్భావం అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా మనం చూసుకుంటే ఈ జైన మతం అనేది ప్రతిదానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ మతాలకి
చూసుకుంటే వీళ్ళ మతంలో ఉండే గురువులను మనం తీర్థంకరులు అని అంటాం. లాస్ట్లో మనం బిట్ ఎలా అడుగుతాడు అనేది మనం డిస్కషన్ చేద్దాం, ఓకేనా. సో జైన మతం నుంచి 1 నుంచి 2 బిట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. బౌద్ధ మతం నుంచి 2 నుంచి 5 బిట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ తీర్థంకరులు అని అంటాం. సో ఈ తీర్థంకరులు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు మన జనజీవన స్రవంతి నుంచి మనల్ని బయటకి తీసుకెళ్ళగలిగేటటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళ మధ్య వారధిగా ఉంటారనమాట. అంటే మోక్షాన్ని ప్రసాదించుటకు వీళ్ళు వారధిగా ఉంటారనమాట. అది తీర్థంకరుల యొక్క అర్థం. ఒకసారి వీళ్ళకే పలు పేర్లు ఉన్నాయండి. హరిహంతులన్నా వీళ్ళని అంటాం, జనులన్నా వీళ్ళని అంటాం. జనుడు అంటే అర్థం ఏంటంటే హరిషడ్వర్గములను జయించుని వాడిని మనం జనులు అని అంటామండి, ఓకేనా. మొత్తం ఎంతమంది వీళ్ళు ఉన్నారు మనకి జైన తీర్థంకరులు? 24 మెంబర్స్ అనేవారు ఉన్నారనమాట. అసలు ఈ జైన మతం రావడానికి కారణం ఏంటి? మనకి బ్రాహ్మణుల ఆధిక్యత, వర్ణ వ్యవస్థ, అలాగే అప్పటికే వైశ్యులు అనేవారు అధికంగా బలపడి ఉన్నారు. ఇటువంటి చాలా కారణాలు అనేవి బాహ్య కారణాల వల్ల ఈ జైన మతాన్ని మనకి తీసుకోవడానికి అవకాశం అనేది లభించిందండి. ఈ మతం పుట్టడానికి ఆద్యం పోసింది, ఓకేనా. ఇక్కడ మనం చూస్తే ఈ జైన తీర్థంకరుల్లో మొదటి 22 మంది ఎవరండి? పురాణాలకి సంబంధించినటువంటి పురుషులే. ముందే చెప్పాను. ఈ జైన మతం ఎక్కడి నుంచి వచ్చింది? ముందు ఎవరున్నారు? వీళ్ళకి ముందు ఆర్యులు ఉన్నారు. సో వాళ్ళ నుంచే వీళ్ళు విడిపోయి కొత్తగా ఒక మతాన్ని మనకి స్థాపించారనమాట. అందులో మొదటి 22 వాళ్ళు కూడా ఎవరంటే పౌరాణిక పురుషులే ఉంటారు. 2 చారిత్రక పురుషులు. బేసిక్గా వీళ్ళు ఎవరంటే క్షత్రియులు. బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది, ఇది ఎక్కడ చెప్పరు మనకి. జైన మత తీర్థంకర్లు ఎవరంటే వీళ్ళు బేసిక్గా క్షత్రియులండి, ఓకేనా. అయితే మొదటి తీర్థంకరుడు ఇందులో ఎవరంటే వృషభనాథుడు. ఈయన మెయిన్ అనమాట, వృషభనాథుడు. ఈయన ఎవరంటే జైన మతాన్ని స్థాపించినటువంటి వాడు. అదే చారిత్రకంగా జైన మతాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే పార్శ్వనాథుడు అవుతాడండి. బిట్ ఎక్కడే మనకు వస్తుంది, పార్శ్వనాథుడు అవుతాడు, ఓకేనా. అదే మనకి జైన మత స్థాపకుడు అంటే వృషభనాథుడు అంటాము. అదే చారిత్రక స్థాపకుడు అంటే మనకి పార్శ్వనాథుడు వస్తాడండి. అదే నిజమైన జైన మత స్థాపకుడు అని అన్నాడంటే ఎవరు వస్తారంటే ఇందులో మెయిన్ తీర్థంకరుడు వస్తాడండి, ఓకేనా. ఇందులో మెయిన్ తీర్థంకరుడు ఎవరు మనకు తెలుసు, ఆయనే వర్ధమాన మహావీరుడు, ఓకేనా. వర్ధమాన మహావీరుడు. ఇక్కడ బిట్టు ఎన్ని రకాలుగా అడుగుతున్నాడు ఒకసారి చూడండి. బౌద్ధ మతాన్ని జైన మతాన్ని స్థాపించిన వాడు ఎవరయ్యా అంటే వృషభనాథుడు అని అంటాం. అదే చారిత్రక స్థాపకుడు ఎవరయ్యా అంటే పార్శ్వనాథుడు అని అంటాం. అదే నిజమైన జైన మత స్థాపకుడు ఎవరయ్యా అంటే వర్ధమాన మహావీరుడు. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఈయన జైన మత స్థాపకుడు. ఈయన గురించి ఋగ్వేదంలో అంశాలు అనేవి ఉన్నాయండి, ఓకేనా. అధ్యాయాల ప్రకారం కానీ మనం వెళ్తే సో ఆ అధ్యాయంలో ఈయన గురించి పేర్కొన్నారనమాట ఋగ్వేదంలో. ఈయన నారాయణ అవతారంగా కూడా పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఈ పురాణాలు మెయిన్. ఈ పురాణాలు ఇప్పుడు వచ్చాయి? ఇంతకుముందు కాలంలో ఎవరు? ఆర్యుల కాలంలో 18 పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాలని అంటామన్నమాట, ఓకేనా. వాటి నుంచి మనకి ఇందులో ఈ పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఈయన ఎవరని నారాయణ అవతారంగా చెప్తున్నారు. అలాగే ఇతని చిహ్నాలు కూడా అడుగుతారు. ఎద్దు, ఓకేనా. వృషభనాథుడి యొక్క సింహం ఏందయ్యా అంటే మనకి ఎద్దు. సో ఇది బేసిక్ మనకి ఇంట్రడక్షన్గా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనకి 23వ తీర్థంకరుడు, ఆయన మొదటివాడు, ఈయన 23వ వాడు, ఓకేనా. మధ్య ఉన్న వాటి గురించి మనకి అంతగా బిట్టాడు, ఎందుకంటే ఇక్కడ స్కోప్ అనేది చాలా తక్కువ, ఓకేనా. ఈయన ముందే చెప్పుకున్నాం. ఈయన ఎవరయ్యా అంటే చారిత్రక స్థాపకుడు జైన మతాన్ని. ఇతని చిహ్నం పాము.
అదే వృషభనాథుడిది ఎద్దు. జస్ట్ నార్మల్గా గుర్తుంచుకోండి. సో వీళ్ళు ముందే చెప్పుకున్నాం. ఈ జైన మతాలనే మనం ఏమని అంటాం, వీళ్ళనే తీర్థంకరులు అని అంటాం. తీర్థంకరులు అంటే ఎవరయ్యా అంటే అర్థం ఏమిటంటే జనజీవన స్రవంతిని దాటుటకు వీళ్ళు మధ్య వారధులుగా మనకి పనిచేస్తారు. సో వీళ్ళని అందుకే తీర్థంకరులు అంటాం. వీళ్ళు ఏం బోధించారంటే పార్శ్వనాథుడు మేలుగా మొదటగా ఏం చెప్పాడంటే 4 చెప్పాడంటే, ఓకేనా. 1 సత్యము, 2 అహింస, ఈ 2 మనకు తెలుసు. 3 అపరిగ్రహ, 4 ఆస్తేయ, ఓకేనా. అపరిగ్రహ అంటే ఇతరుల యొక్క ఆస్తి మన దగ్గర ఉండకూడదండి, ఓకేనా. ఇతరుల యొక్క ఏదైనా వస్తువులు కానీ అవేవి మన దగ్గర ఉండకూడదు, ఓకేనా. ఆస్తి ఏమంటే ఏంటంటే దొంగతనం మనం చేయకూడదు. ఆస్తి ఏమంటే ఏంటంటే దొంగతనం, ఓకేనా. ఈ 4 ఎవరు చెప్పారయ్యా అంటే మనకి, ఎవరయ్యా అంటే పార్శ్వనాథుడు చెప్పాడు, ఓకేనా. ఈ 4 బోధనలు ఏం చేశాడు. దీనికి మనకి ఇంకొకటి యాడ్ చేశాడండి వర్ధమాన మహావీరుడు. ఏంటి? బ్రహ్మచర్యం. అప్పుడు పంచసూత్రాలు అయ్యాయి. 4 మాత్రమే ఉన్నవి. దానికి ఇంకొకటి బ్రహ్మచర్యాన్ని జత చేసి వర్ధమాన మహావీరుడు 5 ప్రవేశపెట్టాడు, ఓకేనా. సో సత్యము, అహింస, అపరిగ్రహ, ఆస్తేయం, అలాగే బ్రహ్మచర్యం అనేది ఎవరు యాడ్ చేశారు? వర్ధమాన మహావీరుడు యాడ్ చేశాడు. సో మనకి ఈయన ఇంపార్టెంట్, వర్ధమాన మహావీరుడు. సో ఈయన గురించి మనకి మెయిన్, ఈయన నిజమైన స్థాపకుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు. తల్లిదండ్రులు, భార్య ఎవరు, కూతురు ఎవరు, ఇది అంతగా మనకి ఇంపార్టెంట్ కాదు. ఈయన ఏ తెగ అంటే జ్ఞాతిక తెగకి చెందినవాడు. అలాగే ఈయన జన్మించిన సంవత్సరం BC 540. సో ఇది బిఫోర్ క్రీస్తు కాబట్టి, క్రీస్తు పూర్వం కాబట్టి బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తామన్నమాట, ఓకేనా. 540, 539 అలా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మరణించింది 468, ఓకేనా. జ్ఞానోదయం ఎప్పుడైంది? 42వ ఏట. సన్యసించింది 30వ ఏట, ఓకేనా. ఇవి జస్ట్ బేసిక్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది ఈయన గురించి, ఓకేనా. అలాగే ఈయన శిష్యులు కూడా ఇంపార్టెంటే. సో తొలి శిష్యుడు ఎవడంటే జామాలి, ఓకేనా. ఈయన ఒక సంఘం కూడా స్థాపించాడు. ఆ సంఘమే మూల సంఘం, అది కూడా ఇంపార్టెంటే. సో ఈ 3 అంతగా అవసరం లేదు, ఎందుకైనా బెటర్. జంబుగా గ్రామం, ఓకేనా. ఏ నదీ తీరం అంటే రుజుపాలక నదీ తీరంలో సాల వృక్షం కింద ఆయనకి జ్ఞానోదయం అనేది అయ్యింది. సో జస్ట్ బేసిక్ గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకి. సో ఇతనికి మనకు బిరుదులు అనేవి అడుగుతాడు, ఇది మనకి ఇంపార్టెంట్, ఓకేనా. ఏంటేంటి? మహావీరుడు, ఓకేనా, నిర్గంధుడు, అలాగే జినుడు. జినుడు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఓకేనా. జినుడు అంటే ఏంటంటే అరిషడ్ వర్గాలను జయించిన వాడిని జినుడు అంటాం, ఓకేనా. మహావీరుడు అంటే అన్ని సుఖాలను విడిచిపెట్టేవాడు అనమాట, తెగించాడు, వాళ్ళని మహావీరుడు అని అంటాం, ఓకేనా. అదే నిర్గంధుడు అంటే సంసారం నుండి విముక్తి పొందాడు అనమాట, అందుకే వాళ్ళని నిర్గంధుడు అనేసి అంటాం, ఓకేనా. సో ఈయన బిరుదులు గుర్తుంచుకోండి, జస్ట్ మనకు సరిపోతుంది. ఈయన తర్వాత కూడా మరి పారంపర్యంగా కొనసాగాలి కదా, ఓకేనా. ఆ తర్వాత జైన మతాన్ని ప్రచారం చేసింది ఎవరయ్యా అంటే సుధార్యుడు. ఈయన కూడా ఇంపార్టెంటే, సుధార్యుడు, ఓకేనా. మనకు తెలుసు పంచవ్రతాలు, అందులో 4 పార్శ్వనాథుడు ప్రవేశపెడితే దానికి ఇంకొకటి యాడ్ చేసి బ్రహ్మచర్యాన్ని యాడ్ చేసి మన ఎవరు? వర్ధమాన మహావీరుడు 5 ప్రవేశపెట్టాడు. సత్యము, అహింస, అపరిగ్రహ, ఆస్తేయము, బ్రహ్మచర్యం. అపరిగ్రహం అంటే ఇతరుల ఆస్తులు మన దగ్గర ఉండకూడదు. ఇవి మన దగ్గర ఉంటే ఏమవుతుంది? కోరిక అనేది కలుగుతుంది. కోరిక కలిగితే ఏమవుతుంది మనకి? దానివల్ల అయితే సంతోషం, లేకపోతే అసంతృప్తి. సో ఈ 2 అనేవి మనకి ఏర్పడతాయి. అంటే అన్నిటికీ కారణం, మూల కారణం కోరిక. సో ఆ కోరికని త్యజించినట్లయితే మనము సంసార విముక్తిని పొంది మనం ఏమవుతామంటే ముక్తి మార్గాన్ని పొందుటకు అవకాశం ఉన్నదని ఈ
జైన మతం యొక్క అభిమతం అన్నమాట. అందులో ముఖ్యంగా మనకి వర్ధమాన మహావీరుడు బోధించాడనమాట. బ్రహ్మచర్యం కూడా యాడ్ చేసి ఈ 5 ఇది పంచవ్రతాలు అనేసి అంటామన్నమాట. ఓకేనా, జైన మతంలో. సో నెక్స్ట్ మనం ఒకసారి చూస్తే ఈ జైన మతంలోనే మనకి ఒక వ్రతం అనేది చేస్తారండి. సో ఆ వ్రతాన్నే సల్లేఖన వ్రతం అని అంటాం. సో ఇది దేనికంటే ఇది ఒక ఉపవాస దీక్ష టైప్, కఠోరమైనటువంటి ఉపవాస దీక్షతో ఉంటామండి. సో దీనివల్ల మనం ఏమవుతామంటే శరీరాన్ని కృషింప చేస్తామన్నమాట. అంటే ఉపవాసం చేత శరీరానికి హాని తలపెడతాం, శుష్కింప చేస్తామన్నమాట. తద్వారా ఏం చేస్తామంటే ప్రాణాన్ని త్యాగం చేస్తాం. దానివల్ల మోక్షం లభిస్తుంది అని ఈ యొక్క వ్రతం, అలాగే ఈ జైన మతాల యొక్క అభిప్రాయం అన్నమాట. అలాగే వాళ్ళ యొక్క నమ్మకం. దీన్నే మనం ఏంటంటామంటే సల్లేఖన వ్రతం అంటాం. అయితే ఈ సల్లేఖన వ్రతం అనేది ఏంటంటే జైన మతానికి సాంప్రదాయం. ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా అంటే చాలామంది ఆచరించారండి. తర్వాత వచ్చేటటువంటి రాజులు. సో వీళ్ళు క్రీస్తు పూర్వంలో ఉన్నారు కదా, 6th సెంచరీలో. తర్వాత వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎవరు, బారుహ, హర్యాంక, శిశునాగ, నెక్స్ట్ నంద, మౌర్య. సో ఇది డైనాసిటీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటటువంటి మౌర్యులు వాళ్ళు ఆచరించారు అందులో కొంతమంది ఈ సల్లేఖన వ్రతం. సో అందులో ముఖ్యంగా ఎవరయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడు అండి. సో సల్లేఖన వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేసింది ఎవరు? చంద్రగుప్త మౌర్యులు. అలాగే రాష్ట్రకూట రాజు అయినటువంటి 4వ ఇంద్రుడు. వీళ్ళు 9th సెంచరీలో వస్తారు వీళ్ళు. సో ఈయన మనకి ఎప్పుడు వచ్చారంటే 320 ఆ సమయంలో వచ్చారనమాట, క్రీస్తు శకం. ఓకేనా. తర్వాత వచ్చేటటువంటి రాజులు వీళ్ళందరూ, వీళ్ళలో మనకు మెయిన్గా ఎవరయ్యా, చంద్రగుప్త మౌర్యుడు. ఈయన ఈ సల్లేఖన వ్రతం ఆచరించి ప్రాణాలని విడిచిపెట్టాడు అని మనకి తెలియజేస్తున్నాను. ఇవి ఎవరు, ఇవన్నీ ఏంటనేది ఇప్పుడు చెప్తాను. తర్వాత మెల్లమెల్లగా మనం 360 degreesలో దీన్ని ఓకేనా అనాలిసిస్ చేద్దాం. సో ఈ వ్రతం, ఈ సల్లేఖన వ్రతం ద్వారా ఇద్దరు ప్రాణత్యాగం చేశారండి. ఓకేనా. అయితే దీనికి బౌద్ధ మతానికి కానీ జైన మతానికి కానీ వాళ్ళ యొక్క సంఘాలను ఏర్పాటు చేసుకుంటారనమాట, సభలు. సో అందులో ఆ క్రమంలో భాగంగా మొదటి జైన పరిషత్ ఎప్పుడు ఏర్పాటైందయ్యా సమావేశం అంటే 300 సంవత్సరం. ఓకేనా. సో ఇది ఎక్కడ ఏర్పాటైందంటే పాటలీపుత్రం. ఓకేనా. దీనికి అధ్యక్షుడు ఎవరు? స్థూలభద్రుడు. ఓకేనా. అయితే దీనికి మనకు దక్షిణ భారతదేశం నుంచి ఎవరు అటెండ్ అయ్యారు? జైన మతం ఒక గురువు అండి, ఆయనే భద్రబాహు. ఈ భద్రబాహు ఎవరంటే చంద్రగుప్త మౌర్యునికి జైన మత గురువు అండి. ఈ భద్రబాహు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడికి ఆయన గురువు అనమాట. ఓకేనా. చంద్రగుప్త మౌర్యునికి గురువు ఎవరు? ఈ భద్రబాహు. ఓకేనా. సో ఈ సల్లేఖన వ్రతం ద్వారా ఓకేనా ఈయన సూచించాడనమాట. భద్రబాహు ఎవరు? జైన మతం గురువు కదా. సో ఈయన చెప్పాడనమాట, ఇలా వ్రతం చేస్తే మంచిది, ఇలా జరుగుతుంది నీకు. ఏంటి, ఎవరు చెప్పారు? జైన మత గురువు అయినటువంటి భద్రబాహు అనమాట. నీకు ముక్తి కావాలంటే ఈ యొక్క వ్రతం ఆచరించాలి అని చెప్పినటువంటి వ్యక్తి. సో ఈ భద్రబాహు ఎవరంటే, ఇక్కడ స్థూలభద్రుడు ఉన్నారు కదా, ఈ రెండింటి గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంటు ఈ యొక్క జస్ట్ ఈ సెంటెన్స్ గుర్తించుకుంటే మనకు సరిపోతుంది. చంద్రగుప్త మౌర్యుడి యొక్క గురువు ఎవరయ్యా అంటే మనకి జైన మత గురువు భద్రబాహు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో ఏం చేశారంటే 12 అంగాలను క్రోడీకరించారు. అంటే జైన మతానికి సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ క్రోడీకరించారనమాట. అయితే ఈ సమావేశం వల్ల ఫలితం ఏమొచ్చిందంటే జైన మతంలో చీలిక వచ్చిందండి. చీలిక ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉత్తర భారతదేశం నుంచి స్థూలభద్రుడు ఉన్నాడు, దక్షిణ భారతదేశం నుంచి భద్రబాహు ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిపాదన పెట్టారు. అంటే
ఆ ప్రతిపాదన ఏంటంటే మనం ఒకసారి చూస్తే ఇదిగోండి, ఇది మనకు ప్రతిపాదన ఏంటి? శ్వేతంబరులు దిగంబరులు. స్థూలభద్రుడు ఏం చెప్పాడంటే శ్వేతంబరులు అన్నారు, అంటే ఈ వస్త్రం అనేది ఉంచుతారనమాట, శరీరంపై వస్త్రం అనేది ఉండాలి. దిగంబరుల యొక్క ప్రకారం ఏంటంటే వీళ్ళు వస్త్రాలు ఉంచరనమాట, భద్రబాహు నాయకత్వం దీనికి. అందువల్ల వీళ్ళకి మతక విభేదాలు వచ్చాయన్నమాట, మామూలుగా విభేదాలు వచ్చి మనకి జైన మతంలోనే ఏమైంది, విడిగా చీలిక అనేది ఏర్పడింది. ఓకేనా? సో అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆ సమయంలో నెక్స్ట్ మగధను పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాం అక్కడ. మగధ రాజ్యాన్ని వంశాలు, చాలా వంశాలు పరిపాలిస్తాయండి. అందులో మొదటి వంశం బారుక, హర్యాంక, శిశునాగ, తర్వాత నంద, తర్వాత మౌర్య. అందులో చివరి డైనాసిటీ వంశం మౌర్య వంశం. ఈ మౌర్య వంశాన్ని స్థాపించినడే ఇంతకుముందు చెప్పుకున్నాము చంద్రగుప్త మౌర్యుడు. ఓకేనా? ఈయన ఎలా స్థాపించాడంటే ఈయన ముందు వంశంలో ఉండేటటువంటి నందవంశం కదా ఇది. ఇందులో చివరి పాలకుడు ఎవరంటే ధననందుడు. ఈ నందవంశంలోనే చివరి పాలకుడు ఎవరంటే ధననందుడు. ఈ ధననందుడిని మనకి ప్రాలదోరు అంటే తరిమివేసి, ఓకేనా, ఈయన మౌర్య వంశాన్ని స్థాపించాడు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఎలా స్థాపించాడంటే ఇక్కడ చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది ఉంటుంది, అంటే 360 డిగ్రీస్లో మనం ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే ధననందుడు యొక్క కాలంలోనే మనకి ఇది ఎక్కడ చెప్పరండి. సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ధననందుడి యొక్క సమయంలోనే మనకి ఏముంటుందంటే ఆ కాలంలో ఆయనకి కౌటిల్యుడు కూడా ఉంటారండి. కౌటిల్యుడు ఈయన ఏంటంటే అర్థశాస్త్రాన్ని రచించాడు. ఈయన గ్రంథం కౌటిల్యుడు. ఓకేనా? ఎవరి దగ్గర? ధననందుడి దగ్గరే ఉంటాడు. నందవంశ చివరి రాజు ధననందుడి దగ్గర కౌటిల్యుడు ఉంటాడు. సో ఈయనకి పడకపోవడంలో ఏమవుతుంటే ఈ ధననందుడు ఈ కౌటిల్యుడిని వెలివేస్తాడనమాట. వెలివేస్తే ఈయన ఏం చేశాడంటే నెక్స్ట్ వచ్చేటటువంటి రాజు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఈయన చిన్నపిల్లవాడు చంద్రగుప్త మౌర్యుడు. ఈయన చిన్నపిల్లవాడు అవడం వల్ల ఈయనకి అన్ని విద్యలు కౌటిల్యుడు నేర్పిస్తాడండి. అన్ని విద్యలు కౌటిల్యుడు నేర్పించి ధననందుడి మీదకి యుద్ధానికి పంపించి ధననందుడిని అంతం చేసి లేదా ప్రారదోలి తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇది దీనికి వెనక బ్యాక్గ్రౌండ్. ఓకేనా? అలా మగధలో రాజ్యం అనేది మనకి చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు. సరేనా? సో ఇక్కడ ఆ సమయంలో మనకేమైందంటే 4వ శతాబ్దంలోన క్రీస్తుపూర్వం బిఫోర్ క్రీస్ట్ 4వ శతాబ్దంలో భయంకరమైనటువంటి కరువులు అనేవి అప్పుడు సంభవించాయండి. సో ఆ కరువులు సంభవించడం వల్ల ఏమైందంటే అప్పుడు పరిపాలించినటువంటి రాజు ఎవరు? మనకి చంద్రగుప్త మౌర్యుడు. సో ఈ చంద్రగుప్త మౌర్యుడిని ఏం చేశాడంటే భద్రబాహు, ఈయన జైన మతం గురువు కదా భద్రబాహు. ఈయన ఏం చేశాడంటే భద్రబాహు దక్షిణ ప్రాంతంలో ఉండేటటువంటి ఇప్పుడు కర్ణాటక ప్రాంతం శ్రావణ బెలగలం అనే ప్రాంతానికి తీసుకువెళ్ళిపోతాడండి. ఎవరు? భద్రబాహు. ఎవరిని? మన చంద్రగుప్త మౌర్యుడు రాజుని. సో క్షామం తీరిన తర్వాత మళ్ళీ కొంతమంది వస్తారు, కానీ భద్రబాహు అలాగే మనకి చంద్రగుప్త మౌర్యుడు అక్కడే ఉండి సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోతాడంటే ఈ కర్ణాటకలోనే శ్రావణ బెలగలం ప్రాంతంలో. ఓకేనా? ఇది దీనికి బ్యాక్గ్రౌండ్ మన స్టోరీ యాడ్ చేసుకోవాలి. సరేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే అదే ఇక్కడ చూడండి. సో బీసీ బిఫోర్ క్రీస్ట్. ఓకేనా? 4వ శతాబ్దంలో చివరి నాటికి ఏంటంటే మగధలో భయంకరమైనటువంటి కరువు వచ్చిందండి. దీంతో కొంతమంది జైనులు భద్రబాహు నేతృత్వంలో దక్షిణ మైసూరు ప్రాంతం, ఇప్పుడు శ్రావణ బెలగలం అంటాం, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారండి. కానీ మిగతా జైనులు మాత్రం స్థూలభద్రుడి నాయకత్వంలోనే మగధలోనే ఉన్నారు. క్షామం వచ్చినా పర్వాలేదు, మన రాజ్యం ఇది, మనం ఇక్కడే ఉండాలి అనేసి. సో మీకు మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సో ఇక్కడ మనకి
ఇది మనకి దక్షిణ ప్రాంతం, ఇది మనకి ఉత్తర ప్రాంతం. సో ఈ ఉత్తర ప్రాంతం మొత్తం అనమాట ఇక్కడ వరకు. దక్షిణ ప్రాంతానికి కూడా రాజ్యాన్ని విస్తరింపచేసిన మొదటి నాయకుడు ఎవడయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడు అండి. ఓకేనా, ఈయన చంద్రగుప్త మౌర్యుడు దక్షిణ ప్రాంతానికి కూడా. ఈ అంతకుముందు మనకి 16 జనపదాలు ఏర్పడ్డాయి కదా. సో ఈ 16 జనపదాల్లో మనకి అత్యంత బలీయమైన సామ్రాజ్యం అంటే మగధ. సో ఆ మగధకే ఈయన రాజు. ఓకేనా, చివరి వంశం అన్నమాట ఇది. సో ఇక్కడ మనం తరువాత కరువు అయిపోయిన తర్వాత ఏమయ్యారు, భద్రబాహు జైనులు తిరిగి మగధకైతే వచ్చారు. ఓకేనా. దీంతో స్థూలభద్రుడు ఏంటి, భద్రబాహు జైనుల మధ్య వస్త్రాధరణ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. దీంతో మొదటి జైన పరిస్థితులు ఏమైందంటే కలహాలు వచ్చి విడిపోయారండి. ఓకేనా, ఇది మొదటి జైన పరిషత్ యొక్క సారాంశం. ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రంలో. ఎవరు నాయకత్వం వహించారంటే స్థూలభద్రుడు. దక్షిణ ప్రాంతం నుంచి ఎవరు వచ్చారంటే భద్రబాహు. ఎప్పుడు ఏర్పాటు అయిందంటే సమావేశం క్రీస్తుపూర్వం 300. సో ఇలా మనం 360 డిగ్రీస్లో మనం చదువుకోవాలండి. ఓకేనా. సో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మీకు ఏవి కావాలన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. నేను డీటెయిల్డ్గా ఎనీ కాన్సెప్ట్ అవునాయండి, డీటెయిల్డ్గా దాన్ని 360 డిగ్రీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. సో ఇదేనే కాదు, టోటల్ A to Z మనం గ్రూప్ 2లో భాగంగా 9 సబ్జెక్టులను చదవాలండి. సో ఈ 9 సబ్జెక్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. సరేనా. సో మనం కంటెంట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ రెండవ జైన పరిషత్ గురించి చూద్దాం. ఓకేనా. ఇది 518లో జరిగిందండి. ఎక్కడ, వల్లభి ప్రాంతం, గుజరాత్లో. మైత్రిక వంశం నిర్వహించారు. దేవార్ది శ్రవణుడు అధ్యక్షుడు. ఓకేనా. గంధర్వ అనే పవిత్ర గంధాలను సేకరించడం, ఇది దేనికి సంబంధించిందంటే మనకి హిస్టరీలో ఒకసారి చూసుకుంటే మనకి ఈ జైన మతానికి సంబంధించినటువంటి తీర్థంకరుల యొక్క మెయిన్ మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంస్కృతి విభాగాలను సంకలనం చేయడం అన్నమాట. ఓకేనా. ఇవన్నీ వాళ్ళ కాలంలో ఈ జైన మతాలు మనం ఏంటంటే గంధర్వాన్ని పవిత్ర గంధాలుగా సేకరిస్తామన్నమాట. అది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవ జైన పరిషత్. ఓకేనా. మనకి ఈ జైన పరిషత్ చూసుకోండి. ఓకేనా. ఇక్కడ 12 అంగాలు క్రోడీకరించారండి. ఓకేనా. మెయిన్గా మనకి ఇక్కడ ఏంటంటే ప్రాకృతంలో రాశారు. ప్రాకృతం అంటే ఏమి కాదు, ప్రకృతి భాషలో అర్థమయ్యేటట్టు విధంగా. ఓకేనా. అంటే ఏంటి, ఒక సింహం ఒక మేకని చంపింది అంటే బొమ్మ రూపాల్లో రాస్తారనమాట ప్రాకృత భాష. ఓకేనా. అలాగే అది ప్రాకృత భాష అంటే. ఓకేనా. శిలల పైన, చెట్టు గుహాలపైన అలా అనమాట. అది ఒక భాష అనమాట, ఆ భాషలో రాశారు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే జైన సాహిత్యాన్ని మనం ఏమంటామంటే ద్వాదశాంగములు. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ముందు ఉండే ఆర్యుల నాగరికత నుంచే. ఓకేనా. ఆర్యుల నాగరికత నుంచే వీళ్ళు కూడా ఇవన్నీ ఫాలో అయ్యారనమాట. ఇదివన్నీ జైన మతంలోని వేదాంతాన్ని సాత్వాదము అంటాం. ఓకేనా. అయితే దక్షిణ ప్రాంతం నుంచి మొదటి జైన పరిషత్తుకి సమావేశానికి హాజరైనటువంటి భద్రబాహు ఈయన జైన కల్ప సూత్రాలు అనేటటువంటిది చేశాడండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సల్లేఖనం వ్రతం ద్వారా చంద్రగుప్త మౌర్యుడు ఓకేనా చనిపోయాడు, ఈ వ్రతం ఆచరించి చనిపోయాడని ఎవరు చెప్తున్నారంటే హేమచంద్రుడు అనేటటువంటి వాడు చెప్తున్నాడు. ఆయన రాసినటువంటి పరిశిష్ట పర్వాన్ సంస్కృతం. ఓకేనా. ఇది ప్రసిద్ధమైనటువంటి జైన గ్రంథం అండి. ఓకేనా. హేమచంద్రుడు రాసినటువంటి. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. పరిశిష్ట పర్వం సంస్కృతంలో ఈయన రాశాడనమాట. ప్రసిద్ధ జైన గ్రంథం తర్వాత కాలంలో. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో అలాగే ప్రాకృత భాషలో రాసినటువంటి మొదటి గ్రంథం ఏమైనా ఉంది అంటే అది యతి వృషభ. ఓకేనా. అది జైన మతానికి సంబంధించిందండి. ఓకేనా. మొదటి గ్రంథం ఇది. ఓకేనా. దీనికి ఎవరు రాశారంటే పట్టుకేరు కార్తికేయ. చాలా ఇంపార్టెంట్.
ఓకేనా. మొదటి జైన గ్రంథం మొట్టమొదటిదైనటువంటి ప్రాకృత భాషలో రాయబడినటువంటి గ్రంథం ఏదంటే యతివృషభ. ఓకేనా. ఇది ఎవరు రాశారంటే పట్టుకేరు కార్తికేయ. ఓకేనా. ప్రాకృత భాషలో మొదటిది గ్రంథం ఏదంటే యతివృషభ. రాసింది ఎవరంటే పట్టుకేరు కార్తికేయ. లేదు, సల్లేఖన వ్రతం ఆచరించి చంద్రగుప్త మౌర్యుడు చనిపోయాడు లేదా ప్రాణాన్ని త్యజించాడని చెప్పేవారు ఎవరంటే హేమచంద్రుడు. ఏది పరిశిష్ట పర్వం అనేటట్టు గ్రంథం రాశాడు, ఏ భాషలో, సంస్కృతంలో. ఇలా మనం బ్యాక్ డ్రాప్లు ఇవన్నీ చదువుకోవాలి, సరేనా. సో అయితే తమిళ భాషలోని జైన గ్రంథాలు. తమిళ భాషకి ఎలా వెళ్ళింది జైనం అనేది మనం ఇప్పుడే అదే 360 డిగ్రీస్లో మనం ఆల్రెడీ లింక్ చేసుకున్నాం. ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చంద్రగుప్త మౌర్యుడు గురువు భద్రబాహు ఏం చేశాడు, ఈయన్ని శ్రావణ బెళగంలోకి తీసుకొచ్చేసాడు. సో కర్ణాటకలోకి, ఓకేనా, కర్ణాటకలోకి, తమిళనాడులోకి, అక్కడ అలా మనకి జైనం కూడా అభివృద్ధి అనేది చెందిందండి ఆ కాలంలో. సో దీనికి అలా మనం లింకప్ చేసుకోవాలి, ఓకేనా. సో తమిళ భాషలో జైన గ్రంథాలు ఏంటి, జీవిక చింతామణి, తిరుత్తక్కదేవ, తిరుక్కురల్, తిరువల్లూర్. ఇలా పదాలు చూస్తే మనకు అర్థమైపోతుంది ఇవి తమిళ భాషకు సంబంధించినవని. ఇంకేమైనా ఉన్నాయంటే జైన మత గ్రంథాలు మనకి ఇందులో ఇవన్నీ అవసరం లేదు, ఇందులో కొన్ని చెప్తామండి, ఇవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇందులో మనకు మెయిన్గా ఏంటి ఇంపార్టెంట్, పంపకవి, ఆదిపురాణం రాసినటువంటి పంపకవి, ఓకేనా. ఇది కూడా జైన మత గ్రంథం. ఇవన్నీ కూడా జైన మతం గురించి మనకి చెప్తాయి అన్నమాట, ఓకేనా. హరిసేనుడు రచించినటువంటి బృహత్ కథ కోసం ఇంపార్టెంట్, నైసేనుడు రచించినటువంటి ధర్మామృత గ్రంథం, ఈ రెండు ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, సాహిత్యం చెప్పుకున్నాం, వాటి యొక్క గ్రంథాలు ఎవరెవరు ఏమేమి రాసుకున్నారో కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ శిల్పం, జైన మత శిల్పాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దామండి, ఓకేనా. ఆ కాలంలో జరిగినటువంటి మగధ రాజు అయినటువంటి మహాపద్మనందుడు నందవంశానికి చెందినటువంటి రాజు అండి ఈయన ఏం చేశాడంటే, అప్పట్లో వాళ్ళు తూర్పులో ఉండేవారు, ఇదంతా ప్రాంతం, ఇక్కడి నుంచి కళింగ అనమాట, కళింగ ప్రాంతం మీదకి దండిస్తారండి, ఓకేనా. ఒడిస్సా, ఇప్పట్లో ఒడిస్సా అంటాం, ఈ ప్రాంతానికి దండిస్తాడు ఎవరు, మహాపద్మనందుడు. దండిత్తి ఏం చేశాడు, జైన విగ్రహాలను ఇక్కడ ఉన్న వాటిని పాటలిపుత్రానికి తీసుకెళ్ళాడండి, ఓకేనా. సో ఏ రాజు మనకి కళింగ దండయాత్రలో జైన విగ్రహాలని పాటలీపుత్రానికి తీసుకెళ్ళాడు, 1 2 3 4 ఇచ్చేస్తాడు, ఇచ్చేసి ఏది రైటు ఏది తప్పు అని అడుగుతాడు, 1 సరైందా, 2 సరైందా, 1 2 3 సరైనవని. సో కాంప్లికేట్ చేయాలంటే బిట్ చేయొచ్చు. సో ఇది ఒక పాయింట్ మనకి. అలాగే వాళ్ళు అక్కడ తీసుకెళ్ళాడు కదా మహాపద్మనందుడు తీసుకెళ్ళాడు కదండి. సో మహాపద్మనందుడు తీసుకెళ్ళాడు కదా అక్కడికి. సో అక్కడి నుంచి ఏం చేశాడంటే, తదుపరి కాలంలో ఏం చేశాడు, ఖారవేలుడు, కళింగను పరిపాలించేటటువంటి ఖారవేలుడు మళ్ళీ ఆ జైన విగ్రహాన్ని అక్కడికి తీసుకొచ్చాడండి, ఓకేనా. ఎలా, పుష్యమిత్ర శుంభుని ఓడించి జైన విగ్రహాన్ని మళ్ళీ తీసుకొచ్చాడంట, అదే స్థానానికి నిలిపాడు. అది ఇక్కడ ఇంపార్టెంట్, సరేనా. సో ఇంకా ఇంపార్టెంట్ ఏవైనా ఉన్నాయంటే, ఓకేనా, ఇక్కడ బోధనలో గోమటేశ్వరం అండి, ఇది ఎవరంటే